Hi, hello, welcome you all once again to my channel NN Media Business. So, coming to the topic, it's one of the most relevant topic I have to tell you because ఇది ఏంటంటే జనరల్గా ప్రతి ఒక్క లైఫ్లో జరుగుతుంది, ప్రతి ఒక్క లైఫ్లో మోస్ట్లీ ఇది జరిగేది మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్లో అనమాట. ఓకే, సో మీలో ఈరోజు చెప్పాలంటే 70% ఆఫ్ ది పీపుల్, 70% ఏంటంటే 90% ఆఫ్ ది మిడిల్ క్లాస్ పీపుల్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు. సో క్రెడిట్ కార్డ్ లైక్ వెన్ కమింగ్ టు క్రెడిట్ కార్డ్ వాడడం అనేది అందరు వాడేస్తారు తప్ప ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు బిల్ పేమెంట్స్ అక్కడే ప్రాబ్లం వస్తుందన్నమాట. సో ఈ బిల్ పేమెంట్స్ పరంగా మనం ఏదైతే అన్నెసరీ ఇంట్రెస్ట్ పే చేస్తామో, సో మీ అందరికీ తెలుసో తెలీదో, సో ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ యూ దిస్ క్లారిటీ ఆన్ ఏ వెరీ బ్రీఫ్ ఐ వాంటెడ్ టు సే. ఎందుకంటే మీ అందరికీ ఇది తెలియాల్సిన విషయం. మీరేంటంటే ఎప్పుడైతే మీ బిల్ టైంకి పే చేయరో ఓకే, అప్పుడు ఏంటంటే ఫస్ట్ మంత్లో మీకు అనేది మీకు ఒకసారి కావాలంటే గూగుల్ చేసి చూడండి, ద ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ వెరీ హై. మీరు యాన్యువల్ సైడ్ కనుక చూసుకుంటే ఇది 36% నుంచి 42% వరకు ఉంటుంది అనమాట. సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్. మీరు ₹1,00,000 మీద ఈ బ్యాంక్ వాళ్ళు సంవత్సరానికి 36 నుంచి 42,000 మీకు అడిషనల్గా ఛార్జ్ చేస్తున్నారు. కొన్ని బ్యాంక్స్ అయితే నేను నిజం చెప్తున్నా, ఇప్పుడు నేను మీకు చెప్పింది జస్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను HDFCకి వెళ్ళాను అనుకోండి, ద ఇంట్రెస్ట్ రేట్ విల్ బీ సమ్వాట్ మోర్ హై అనమాట. ఇక్కడ అది ఇంకొక 2%, 44% వరకు ఉంటుంది. ఇది నేను చెప్తున్నట్టు కాదు, మీరు స్ట్రైట్ అవే నా వీడియో తర్వాత గూగుల్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని గూగుల్ న్యూస్లో కూడా మీరు చూడొచ్చు, గూగుల్లో కూడా మీకు ఈ ఇన్ఫర్మేషన్ క్లియర్గా మెన్షన్ ఉంటుంది. ఇది రీసెంట్గానే కొన్ని అనేది ఇంట్రెస్ట్ రేట్లు చాలా పెంచేశారు. దిస్ ఈజ్ ద అంటే రీజన్. దీనికి నేను మీకు చెప్పాలి అంటే రీజన్కి వచ్చేస్తే ఏంటంటే 70% మంది, 70% అనేది లైక్ ఈరోజు చెప్పాలంటే 70% ఆఫ్ ది పీపుల్ ఓకే క్రెడిట్ కార్డ్ ఎవరైతే వాడుతున్నారో నేను వాళ్ళకి చెప్తున్నాను. అంటే మీరు బిల్ అంటే వెన్ ఇట్ కమ్స్ టు యూజింగ్ ఆఫ్ క్రెడిట్ కార్డ్, అంటే క్రెడిట్ కార్డ్ వాడనికైతే అందరు వాడేస్తారు తప్ప బిల్ పేమెంట్ చేయడానికి వచ్చేటప్పుడే వస్తుంది అనమాట ప్రాబ్లం. సో ఎప్పుడైతే మనం టైంకి బిల్ పే చేయమో, ఫస్ట్ టైం అయితే మీ అందరికీ తెలియాలి, ద మూమెంట్ యూ డోంట్ పే యువర్ ఫస్ట్ టైం బిల్ ఓకే, అప్పుడైతే మీకు ఛార్జ్ అయ్యే ఇంట్రెస్ట్ అనేది 5% ఉంటుంది ఫ్రెండ్స్. 5% అంటే మీరు ఏదైతే మీ అమౌంట్ ఉంటుందో దాని మీద స్ట్రేట్ అవే 5% ఇంట్రెస్ట్ ఛార్జ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మీరు దాంతోపాటు దాని మీద 18% GST కూడా పే చేయాల్సి ఉంటుంది ఓకే. సో యూ జస్ట్ థింక్ అబౌట్ ఇట్, దిస్ 5% అండ్ దాని మీద 18% GST. అంటే మీరు ₹1,00,000 పే చే మీద అనేది 18% అంటే మీకు ఏమంటారు 5% అంటే ₹5,000 పే చేస్తారు. మళ్ళీ దాని మీద 18% అంటే సమ్వేర్ క్లోజ్ టు 5,000 ఏదైతే ఉందో దీని మీద 18% పడుతుంది అనమాట. సో దీని మీద ఈ 5,000 మీద 18% అంటే యూ జస్ట్ క్యాల్కులేటెడ్, ఇట్ విల్ కమ్స్ అరౌండ్ అగైన్ టు అనే ఫిగర్ ఆఫ్ సమ్ 2,000 రూపీస్ ఫిగర్ వరకు వస్తుంది అనమాట. ఈ అమౌంట్ ప్లస్ దీంతో పాటు ఇంకొక అమౌంట్ ఉంటుంది, దట్ యాజ్ యూ డోంట్ పే యువర్ పేమెంట్ ఆన్ టైం, దానికోసం లేట్ పేమెంట్ ఫీ అని మీకు అడిషనల్గా ఛార్జ్ చేస్తారు. సో ఈ త్రీ అమౌంట్స్ ఓకే ఛార్జెస్ పరంగా మనం పే చేసి కూడా ఓకే మళ్ళీ మనకి ఏమవుతుంది అంటే వెన్ ఇట్ కమ్స్ టు నెక్స్ట్ మంత్ ఓకే ఆ 5% ఇంట్రెస్ట్ మీద మళ్ళీ చక్రవడ్డీ పరంగా ఇంకొక 3.6% అనేది అడిషనల్గా ఇంట్రెస్ట్ ఛార్జ్ అవుతుంది. అండ్ ఇది ఇలానే ఉండదన్నమాట. ఇది మీరు ఎంత లేట్ చేస్తారంటే 1 month 2 months ఎంత అయితే లేట్ చేస్తారు, మీరు ఒక 3-4 months గ్యాప్ ఇచ్చేసారనుకోండి, దీనికి మీ ప్రిన్సిపల్ కంటే ఎక్కువ అమౌంట్ అక్కడ అనేది మీకు కనిపిస్తుంది అనమాట ఇంట్రెస్ట్ రూపంలో ఓకే. అది చూసి నిజం అంటున్నా. ఇప్పుడు మీలో చాలామంది ఏం చేస్తారంటే ఇంకొకసారి లైక్ ఇది క్లారిటీ నేను మీకు ఎందుకు ఇస్తున్నానంటే, చాలామంది 90% 90% చెప్పాను, 70% మంది అయితే ఈ మిస్టేక్ ఫ్రీక్వెంట్గా చేస్తారనమాట. అది ఎలా చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు రీసెంట్గా జాబ్ వచ్చింది. లైక్ ద మూమెంట్ ఐ స్టార్టెడ్ వర్కింగ్, నాకు ఒక 1,50,000 కార్డ్ ఇచ్చారు. నేను కార్డ్ మొత్తం స్వైప్ చేసేసాను ఓకే. స్వైప్ చేసిన తర్వాత నాకు జరిగేది ఏంటంటే, వెన్ ఇట్ కమ్స్ నాకు ఎప్పుడైతే బిల్ పేమెంట్ డేట్ వస్తుందో, ఈ బిల్ పేమెంట్ డేట్ వచ్చేసరికి అనేది మన దగ్గర జేబులో డబ్బులు ఉండకపోవడం. సో అప్పుడు ఏం చేస్తారంటే, సరే 50,000 అయితే నాకు వచ్చేసి అనేది ఇది వచ్చింది ఏంటి, బిల్ పేమెంట్ అమౌంట్, బిల్ కట్టాలని నాకు బిల్ వచ్చింది.
కానీ చాలామంది ఏం చేస్తారంటే నా దగ్గర 50,000 లేదు, సరే నా దగ్గర 30,000 ఉంది, లెట్స్ పే 30,000 అనుకుని 30,000 పే చేస్తారు. కానీ అలా పే చేయడం కూడా కంప్లీట్లీ రాంగే. మన ప్రిన్సిపల్ ఎంత అయితే ఉంటుందో అక్కడ ఎగ్జాక్ట్లీ అదే అమౌంట్ మనం పే చేయాలి. దానికంటే ఎక్కువ పే చేస్తే ప్రాబ్లం లేదు తప్ప, దానికంటే తక్కువ మీరు పే చేశారనుకోండి అప్పుడే వస్తుంది ప్రాబ్లం. సో మీరు వచ్చేసి ఏంటంటే తక్కువ అమౌంట్ కనుక పే చేసినా మీకు పడే ఇంట్రెస్ట్ అయితే సేమ్, విచ్ ఇస్ 5% అగైన్ అనమాట. సో మీకు ఆ 5% ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ టైం అయితే మీరు అంత ఎందుకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ₹1,00,000 పే చేయాలి, మీరు 99,999 రూపీస్ కూడా పే చేసినా ఓకే, మీకు వచ్చేసి అనేది టోటల్గా అనేది ఇంట్రెస్ట్ ఏదైతే నేను మీకు చెప్పానో ఆ 5% ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి 100% ఛార్జ్ చేస్తారు. సో ఏదైతే మీ ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుందో ఆ ప్రిన్సిపల్ అమౌంట్ మీరు ఖచ్చితంగా క్లియర్ చేయాల్సిందే. ఓకే, అండ్ మీ అందరూ క్రెడిట్ కార్డ్ వాడుతున్న వాళ్ళందరూ ఒక మైండ్లో అనేది ఈ విషయాన్ని అనేది పెట్టుకోండి. అండ్ ఎప్పుడు కూడా మీ క్రెడిట్ కార్డ్ వచ్చినప్పుడు మీరు బిల్ డేట్ అనేది సెట్ చేసుకోవడం మీ అందరికీ తెలియాలి. ఓకే, మీకు ఎప్పుడైతే అనేది డబ్బులు ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు, ఎంప్లాయీస్ జాబ్ చేస్తున్న వాళ్ళు, ఎప్పుడైతే మీకు మనీ వస్తుందో ఆ డేట్ ప్రకారంగా అనేది మన ఏదైతే బిల్ డేట్స్ ఉంటాయి కదా, బిల్ జనరేషన్, ఎందుకంటే ప్రతి క్రెడిట్ కార్డులో వచ్చేస్తే బిల్ జనరేషన్ డేట్ ఒకటి ఉంటుంది, బిల్ పేమెంట్ డేట్ ఒకటి ఉంటుంది. ఇది ఏ రకంగా డిజైన్ చేయడం జరిగిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ అనేది లైక్ ఉండే ఎక్కడైతే మీరు ఉంటున్నారో మీ హౌసెస్లో దానికి కరెంట్ బిల్ అనేది మీ అందరు చూసే ఉంటారు. కరెంట్ బిల్ అనేది ఏ విధంగా అయితే మన కరెంట్ బిల్ వస్తుందో మీరు చూసే ఉంటారు. కరెంట్ బిల్ ప్రతి మంత్ ఒక డేట్లో జనరేట్ అవుతుంది అండ్ దానికి బిల్ పేమెంట్ డేట్ కూడా అనేది డిఫరెంట్ డేట్ ఉంటుంది. సేమ్ టు సేమ్ క్రెడిట్ కార్డ్ కూడా అదే పాలసీ మీద రన్ అవుతుంది అనమాట. దానికి బిల్ జనరేషన్ డేట్స్ డిఫరెంట్ ఉంటుంది, బిల్ పేమెంట్ డేట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. మనం ఏమనుకుంటాం, ఒక కార్డ్ వచ్చిన వెంటనే మనకు జనరల్గా ఏం చెప్తారు వీళ్ళు క్రెడిట్ కార్డ్ ఇస్తున్న వాళ్ళు, ఫస్ట్ అనేది సార్ మీకు ఎప్పుడైనా మీరు యూజ్ చేయండి, 45 days తర్వాత మీకు బిల్ జనరేట్. అది 45 days కాదు, కొన్ని బ్యాంక్స్కి 45 days ఉంటాయి, కొన్ని బ్యాంక్స్కి 48 days ఉంటాయి, కొన్ని బ్యాంక్స్కి 50 days కూడా ఉంటుంది. సో వీళ్ళు చెప్పే విధానం ఎవరైతే అనేది మీకు ఎవరి త్రూ అయితే ఏ బ్యాంక్ నుంచి అయితే మీరు క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారో వాళ్ళు మనకి ఏం చెప్పేస్తారంటే సింపుల్గా, సార్ మీరు క్రెడిట్ కార్డ్ వాడిన తర్వాత 45 days తర్వాత మీకు బిల్ వస్తుంది. లేదు ఫ్రెండ్స్, అది ఆ విధంగా రాదు. మీకు ఏ విధంగా వస్తుంది అంటే మీరు కార్డ్ యూజ్ చేసిన అంటే బిల్ జనరేషన్ ప్రకారంగానే బిల్ జనరేట్ అనేది అవుతుంది అనమాట. ఓకే, సో మీకు కార్డ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్ మనకు అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బిల్ జనరేషన్ డేట్స్ అనేది 2 విధాలుగా ఉంటాయి. ఒకటి మంత్ మిడ్లో అనేది లైక్ మంత్ మిడ్ విధంగా అంటే 15 to 28 లోపల ఒక బిల్ జనరేట్ అవుతుంది అండ్ ఈ 38 నుంచి 5th లోపల ఒక బిల్ జనరేట్ అవుతుంది. సో ఈ 2 డేట్స్లో ఒక డేట్ అనేది మనం సెట్ చేసుకోవాలి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 38th to 5th చేసుకున్నారు అనుకోండి ఎవ్రీ మంత్. సో మీకు ఎలా అవుతుంది అంటే ఎవ్రీ మంత్ 38కి కనుక మీకు బిల్ జనరేట్ అవుతే ఓకే, అప్పటి నుంచి మీకు 20 days టైం దొరుకుతుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే బిల్ జనరేషన్కి బిల్ పేమెంట్ డేట్కి 20 days డిఫరెన్స్ ఉంటుంది. 20 days మనకు ఆ పర్టికులర్ బ్యాంక్ కానీ ఆ పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ టేక్ ఎగ్జాంపుల్ ఆ బ్యాంక్ మనకు టైం ఇస్తుంది. కొన్ని బ్యాంక్స్ 20 days ఇవ్వవు ఫ్రెండ్, కొన్ని బ్యాంక్స్ 18 days ఇస్తాయి అండ్ కొన్ని బ్యాంక్స్ అయితే 15 days టైం ఇస్తుంది ఇక్కడ. సో ఇది కూడా మీరు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, సో వెన్ ఇట్ కమ్స్ టు టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఐఎమ్ టెలింగ్ యూ అబౌట్ SBI, వెన్ ఇట్ కమ్స్ టు SBI కార్డ్ మీకు ఎలా ఉంటుంది అంటే there will be 50 days of time అనమాట. సో బిల్ మీకు జనరేట్ అయిన తర్వాత ఈ 20 days ఏదైతే మీకు ఇస్తారో ఈ 20 days ఫర్ ఎగ్జాంపుల్ 38కి బిల్ జనరేట్ అవుతుంది అంటే December 38కి నాకు బిల్ కనుక జనరేట్ అయితే నాకు January 28కి బిల్ పేమెంట్ చేయాల్సిన డేట్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఇప్పుడు నేను ఈ 28కి బిల్ పేమెంట్ నేను చేసేస్తే ఓకే, ఇప్పుడు నేను మీకు బిల్ జనరేషన్ డేట్ ఏదైతే నేను మీకు చెప్పానో ఓకే, ఇది కనుక మీరు 38th Decemberకి కాకుండా కావాలంటే 15th December నుంచి
15th లైక్ 28 డిసెంబర్ 15th డిసెంబర్ నుంచి 20th డిసెంబర్ లోపల కనుక పెట్టుకున్నారు, లేదంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ నేను మీకు చెప్పినట్టు ఒక మిడ్లో ఉంటుంది, ఒకటి మనకు మంత్ స్టార్టింగ్లో ఉంటుంది. సో మీరు 1st January టు ఇక్కడ ఏమంటారు 15th January టు 28th January లోపల కనుక మీ బిల్ సెట్ చేసుకున్నాను అనుకోండి, బిల్ డేట్ సెట్ చేసుకున్నాను అనుకోండి. సో అప్పుడు మీకు ఏమవుతుంది అంటే బిల్ అనేది మిడ్లో కనుక అనేది మీకు వచ్చింది, మంత్ మిడ్లో కనుక జనరేట్ అయిందంటే అక్కడ నుంచి మళ్ళీ మీకు ఏం దొరుకుతుంది అంటే ఆ 20 days ఆ 18 days టైం దొరుకుతుంది అనమాట. సో ఎప్పుడైనా బిల్ కార్డ్ మీ దగ్గరికి వచ్చిన వెంటనే యూజ్ చేసే ముందు మీరు ఒకసారి మీ కస్టమర్ కేర్ ఏదైతే మీకు ఏ బ్యాంక్ నుంచి అయితే క్రెడిట్ కార్డ్ వస్తుందో ఆ కస్టమర్ కేర్కి కాల్ చేయండి, కనుక్కోండి దట్ లైక్ నా బిల్ జనరేషన్ డేట్ ఎప్పుడు ఉంది, లేదంటే నేను ఇప్పుడు వాడానంటే నాకు బిల్ ఎప్పుడు జనరేట్ అవుతుంది, ఇది మీరు తెలుసుకోవాలి. లేదంటే వాళ్ళకి మీరు చెప్పొచ్చు దట్ నాకు సో అండ్ సో డేట్కే ఎవ్రీ మంత్ నా బిల్ జనరేట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 38th నుంచి 5th లోపలే బిల్ జనరేట్ అవ్వాలి, ఆర్ నాకు 15th నుంచి 28th లోపలే బిల్ జనరేట్. ఇప్పుడు మీకు 15th నుంచి 28th లోపల కనుక మీకు బిల్ జనరేట్ అయిందనుకోండి, బిల్ పేమెంట్ డేట్ మీకు ఎప్పుడు వస్తుంది, ఆ 28th మీకు బిల్ జనరేట్ అయితే 28th నుంచి మీకు 20 days అంటే 30 మళ్ళీ 10th అంటే మీరు నెక్స్ట్ మంత్ అంటే February 10th నాకు అనేది బిల్ పేమెంట్ డేట్ అనేది నేను బిల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైనా ప్రతి బ్యాంక్ది ఇదే విధంగా అనేది బిల్ జనరేషన్ డేట్ అండ్ బిల్ పేమెంట్ డేట్ అనేది డిజైన్ అవుతుంది అనమాట. సో మీరు ఒకసారి మీకు అర్థం కాకపోతే మీ కరెంట్ బిల్ చూసుకోండి, మీకు అర్థమైపోతుంది ఎగ్జాక్ట్లీ సేమ్ అదే విధంగా అనేది ఈ కాన్సెప్ట్ కూడా రన్ అవుతుంది. ఓకే, సో కమింగ్ టు బిల్ పేమెంట్స్, మీరు టైంకి కనుక కట్టలేదంటే అక్కడే వస్తుంది ప్రాబ్లం నేను చెప్పినట్టు. సో మీరు టైంకి కనుక మీకు బిల్స్ కట్టుకొని నా మనీ ఉంటలేదు, లేకపోతే ఎంత అయితే నాకు ప్రిన్సిపల్ అమౌంట్ నేను కట్టాలో ఆ పర్టికులర్ అమౌంట్ నా దగ్గర ఉంటలేదు అంటే మీరు దీనికోసం సింపుల్గా చేయాల్సిన విషయం ఏంటంటే మీరు ఈరోజు చూసుకుంటే మీ ప్రతి ఒక్క బ్యాంక్ క్రెడిట్ కార్డులో ఒక బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అని సూపర్బ్ ఆప్షన్స్ ఇచ్చారు మనకు. ఓకే, ఈ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కనుక ఆప్షన్ని కనుక మీరు వాడుకుంటే నిజం అంటున్నా కదా మీ ఎవరి లైఫ్లో అనేది ప్రాబ్లం అనేది ఉండదు. ఇది ప్రతి కార్డులో అనేది అవైలబుల్ ఉన్న ఆప్షన్ అనమాట. జనరల్గా ఒక్క కార్డు కాదు, ప్రతి కార్డులో ఉంది. అండ్ నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, దీనికి ఉన్న ఇంట్రెస్ట్ చాలా లో వెన్ ఇట్ కమ్స్ టు, ఎందుకంటే నేను ఇప్పుడు ఏదైతే నేను మీకు చెప్పానో ఇక్కడ యాన్యువల్ సైడ్ మీరు 36%, 42%, 44% వరకు కూడా మీరు ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ హార్డ్లీ యూ వుడ్ బి పేయింగ్ 1 to 2% ఇంట్రెస్ట్ అనమాట. సో యాన్యువల్ సైడ్ వరకు కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు 12 to 14% కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయరు. సో యూ జస్ట్ థింక్ అబౌట్ ఇట్, హౌ మచ్ మనీ యూ కెన్ సేవ్ ఇట్. సో కీపింగ్ మనీ ఆన్ ఎ సైడ్ యూ కెన్ సేవ్ యువర్ సిబిల్ హియర్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో సిబిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు టైంకి బిల్ పే చేయలేనప్పుడు ఏమవుతుంది, మీ సిబిల్ మొత్తం వ్యానిష్ అయిపోతుంది. ఇట్ విల్ బీ కౌంటెడ్ ఇంటూ చెక్ బౌన్సెస్. లేదంటే మీరు ప్రిన్సిపల్ అమౌంట్ కట్టలేనప్పుడు ఏమవుతుందంటే యువర్ సిబిల్ విల్ డౌన్ అనమాట. సో దాన్ని మనం మళ్ళీ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఫర్ దాట్ ఇట్ విల్ టేక్ లాట్స్ ఆఫ్ టైమ్ అగైన్. అండ్ సరే ఒక్కసారి అయింది అంటే ఒకసారికి అది 40, 60, 20, 40, 60 పాయింట్స్ తీసుకుంటుంది. ఓకే, చెక్ బాయిన్స్కి ఇట్ విల్ బీ హ్యావింగ్ ఏ డిఫరెంట్ ఏమంటారు పాయింట్స్ తీసుకుంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బిల్ పేమెంట్ సపరేట్ అనేది ఉంటుంది. అంటే దానికి సంబంధించిన ఏదైతే పాయింట్స్ ఉంటాయో ఇట్ విల్ బీ లైక్ 60 పాయింట్స్ వరకు అనేది మీకు కట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు 60 పాయింట్స్ మనం గ్రో చేయాలంటే ఇట్ విల్ టేక్ లైక్ more than 3 months, more than 6 months for some people. But you just think about it, ఒక్క చెక్ బౌన్స్ తోటి ఒక్కసారి అనేది బిల్ పేమెంట్ చేయకపోతే మనం ఇన్ని విధాలుగా అనేది ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అదే 2-3 months కంటిన్యూ అయితే యువర్ సిబిల్ విల్ బీ కంప్లీట్లీ లాస్ట్ అన్నమాట. ఓకే, అండ్ మీరు అక్కడ నుంచి మళ్ళీ తిరిగి సెట్ చేసుకోవడానికి ఇట్ విల్ టేక్ లాట్స్ ఆఫ్ టైమ్. అండ్ సీరియస్లీ చెప్తున్నాను, దీనివల్ల చాలా అంటే చాలా మంది అనేది ప్రాబ్లంలు ఫేస్ చేస్తున్నారు. సో నేను చెప్పిన సూపర్బ్ ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ మీ డబ్బులు ఎప్పుడైతే అవైలబుల్ ఉంటుందో ఆ రకంగా మీరు బిల్ టైమింగ్ అదే మీ బిల్ జనరేషన్ డేట్ ఏదైతే ఉందో అది సెట్ చేసుకోండి. అండ్ మీరు బిల్ పేమెంట్స్కి వచ్చేస్తే
బిల్ పేమెంట్స్ మీరు చేయాల్సిన టైంలో మీ దగ్గర కనుక డబ్బులు లేకపోతే సింప్లీ గో ఫర్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్. దిస్ విల్ ప్రొవైడ్ ఏ వెరీ గుడ్ దీంట్లో రెండు కాదు, మనకు దీంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి 60 days ఆప్షన్, ఇంకొకటి 6 months ఆప్షన్ కూడా ఉంటుంది, 1 year ఆప్షన్ ఉంటుంది, 18 months వరకు కూడా దీంట్లో ఆప్షన్ ఉంది మీకు. హార్డ్లీ విల్ చార్జ్ చేసే ఇంట్రెస్ట్ ఎంత, 1% ఆర్ మ్యాక్స్ టు మ్యాక్స్ 1.2%. ఓకే, 1.7% వరకు వీళ్ళు ఛార్జ్ చేస్తారు, దానికంటే ఎక్కువ అనేది ఛార్జ్ చేయరు. సో మీరు ఇక్కడ యూ జస్ట్ థింక్ అబౌట్ ఇట్, ద మనీ యూ కెన్ సేవ్ ఇట్. ఓకే, అండ్ కీపింగ్ మనీ aside, as I told you, you just think about it. మీరు మీ సిబిల్ వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేయరు. మీ సిబిల్ పరంగా మీకు ఎలాంటి ప్రాబ్లం మీ వరకు రాదు. మీరు అట్ ద సేమ్ టైం మీ రొటేషన్ ఆఫ్ ది మనీ అది చేసుకోగలుగుతారు. మీ ఫండ్స్ అనేది మీ దగ్గరకు ఉంటాయి. మీరు అనేది ఆ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ హెల్ప్ తోటి మీరు మీ వేరే క్రెడిట్ కార్డ్ బిల్స్ అనేది కట్టుకోవచ్చు. ఈ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఏదైతే నేను చెప్తున్నానో ఇది దేనికోసం మీకు అనేది యూజ్ చేయాలంటే, మీ ఒక బ్యాంక్ కార్డ్ నుంచి వేరే బ్యాంక్ కార్డ్కి మీరు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ హెల్ప్ తోటి బిల్ పేమెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, నా దగ్గర సమ్ ఎక్స్ కార్డ్ ఉంది, ఒకటి వై కార్డ్ ఉంది, ఇంకొకటి జెడ్ కార్డ్ ఉంది. సో నాకు ఎక్స్ కార్డ్కి 1 lakh లిమిట్ ఉంది, వై కార్డ్స్కి 2 lakh లిమిట్ ఉంది, అండ్ జెడ్ కార్డ్కి అనేది నాకు 3 lakhs లిమిట్ ఉంది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి అనేది నా ఎక్స్ కార్డ్ 1 lakhకి వాడాను. ఓకే, నా దగ్గర మనీ లేదు పే చేయడానికి. సో నేను ఏం చేయొచ్చు, నా వై కార్డ్ నుంచి ఓకే ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఎక్స్ అమౌంట్ అనేది నేను కట్టేయచ్చు. ఓకే, 60 days ఆప్షన్ తీసుకోవచ్చు, లేదంటే 6 months ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. తీసుకొని మెల్లగా విత్ హార్డ్లీ 1% ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ అమౌంట్ని 6 monthsలో హ్యాపీగా క్లియర్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ ఆఫ్ సిబిల్ ఇష్యూ. So this is what is the video today for the and this is a very informative video, friends. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైతే క్రెడిట్ కార్డ్ వల్ల అనేది సఫర్ అవుతున్నారో వాళ్ళకి దయచేసి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. సో దట్ దే విల్ గెట్ దే విల్ హ్యావ్ ఎ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్. అండ్ ఈ ఇన్ఫర్మేషనే కాకుండా మీ క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ కి సంబంధించిన మరీ ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీ వరకు రావాలి అని ఇలాంటి వీడియోస్ నేను మీకోసం ఇంకా చేయాలి. మీకు ఇలాంటి నాలెడ్జ్ కనుక మీ దగ్గరకు అనేది ఇంకా మీకు అనేది హెల్ప్ అయ్యేటట్టు ఉండాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, యాజ్ ఐ టోల్డ్ యూ స్టార్టింగ్ ఆఫ్ ది వీడియో, ఓకే, NN Media Business is our channel. Okay, subscribe to it, and anything will be there, we will be definitely get back to you. Okay, you can comment in the comment box. Okay, if you have any problem, if you face any problem related to credit card, please do mention it in a comment. We will definitely get back to you on your issue. Okay, thank you so much. Jai Hind.